షేక్ హసీనాని బయటికి తోలేయడం, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ని పైకి తీసుకురావడం, ఆ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గా ఉన్న ఒక మహమ్మద్ ఎస్ యూనస్ అనే వ్యక్తిని రావు ఎప్పుడు గారు ఒక నిమిషం. పరిపాలనా ఇప్పుడు మనకి ఆ, విజయవాడకి సంబంధించి అక్కడ సిమి ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి. దాదాపు 10 మంది అక్కడ ఉన్నట్టు, ఉగ్ర కదలికలు చేస్తున్నట్టు ఇప్పుడే, ఎందుకంటే మనకి ఇంటెలిజెన్స్ ఇస్తున్న సమాచారం ప్రకారం సిమీతో సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో అక్కడ 10 మంది అనుమానితులపై గుర్తింపు, వాళ్ళ కదలికలపై నిఘా పెట్టారు. ఒకటి రావు గారు, ఇంకోటి ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తోంది అని వీళ్ళు, ఏది భారత్ పాకిస్తాన్లో రచిస్తోందిట. మనం అంటే పాకిస్తాన్కి ఏం మాట్లాడుతున్నాము అనే బుర్ర కూడా పనిచేయట్లేదు అనుకుంటా. అంటే బహుశా డిఫెన్స్లో ఎలా ఎదుర్కోవాలి ఇది పాక్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడతాడు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, హైదరాబాదు, తిరుమల, ముంబై లాంటి కీలక ప్రాంతాల్లో చాలా హై అలర్ట్ చేసేసారు. ఎందుకంటే అక్కడ థ్రెట్ ఉందని చెప్పి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న బ్రేకింగ్ మనకి బెజవాడలో ఉగ్రవాద కదలికలు అంటే సిమీతో రిలేషన్ ఉన్న వాళ్ళ సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పరిశీలన జరుగుతుంది. ఈ అంశాలు మాట్లాడదు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటా కల్నాల్ గారు. సరేనండి. ఎయిర్ ఫైట్ స్ట్రైక్ కోసం క్షిపణి పరీక్షలు, రాకెట్ లాంచర్స్ టెస్టింగ్ చేస్తోంది. ఎందుకు చేస్తోంది? తప్పు చేశారు కాబట్టి, భయపడుతున్నారు కాబట్టి, భారతదేశం ఏ టైంలో అయినా ఏ చర్య అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి డిఫెన్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలు. నేను చెప్తాను స్టాటిస్టిక్స్. నిజంగా యుద్ధానికే దిగితే కనుక భారత సైన్యం బలం ముందు పాకిస్తాన్ నిలబడుతుందా? ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదంటే, ఇప్పుడు ఒక స్టూడెంటో లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థో డెవలప్మెంట్ కోసమో లేకపోతే మార్కుల కోసమో ట్రై చేస్తూ ఉంటే ఎవరో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లాడి ముందు ఏగలో దోమల్లాగా, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల ముందు ఎవరో చిన్న వడ్డీ కొట్టి పెట్టుకుని కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నట్టు. అది పాకిస్తాన్ భారతదేశం దృష్టిలో. కార్గిల్ యుద్ధం టైంలో కూడా డోంట్ క్రాస్ ది బార్డర్స్ అన్నారు వాజ్పేయి. ఎందుకంటే మనం అగ్రెషన్గా వెళ్ళాం, కానీ ఈసారి మనం సీజ్ ఫైర్